ప్రాణం పోయిన తులారాశివారు ఎవ్వరికీ ఈ ఒక్క వస్తువు ఇవ్వకండి. మార్చు ఏప్రిల్ నెలలో 27, 28, 29 ఈ తేదీల్లో ఈ వస్తువును ఇవ్వకండి. మీ జీవితం నరకం అవుతుంది. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే సమతుల్యం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి దాంట్లో కూడా సమానత్వాన్ని కోరుకుంటారు. అలానే ఏదైనా ఒక విషయంలో తమ అభిప్రాయాన్ని తెలపాలి అన్నప్పుడు న్యాయం వైపే వీరి మాట అనేది ఉంటుంది. అవతల ఉన్నవారు తనవారా బయటవారని అస్సలు చూడరు. డబ్బు విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. ఎక్కువగా సంపదను పెంచుకోవాలనే కోరిక ఈ రాశి వారిలో కనిపిస్తుంది. అలానే చాలా తక్కువగా మాట్లాడతారు. వాక్ చాతుర్యంతో చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను అయితే త్వరగానే ఆకర్షిస్తారు. వీరు ఎవరికి కూడా కావాలని హాని చేయరు. కానీ మిత్రులు ఎంతైతే ఉంటారో శత్రువులు కూడా అంతే మంది ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం ఏదీ లేదు. అయితే ఈ రాశి వారిలో ప్రధానంగా కనిపించే తత్వం ఏంటంటే వెనకడుగు వెయ్యని తత్వం. అసలు ఎంత కష్టం రాని, ఎంత ఒడిదుడుకులు ఎదురు దెబ్బలు ఎదురవని కానీ ఎప్పుడు కూడా తాను ఏదైతే పని సంకల్పించారో దాన్ని విడిచిపెట్టి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళరు. ఇదే వారి బలం, కొన్నిసార్లు బలహీనత కూడా అని చెప్పవచ్చు. అయితే తులారాశి వారిలో బ్యాలెన్స్డ్ నేచర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రాశి యొక్క చిహ్నం తక్కడగా ఉంటుంది కాబట్టి వీరు తమ యొక్క భావోద్వేగాలు అంత త్వరగా బయటకైతే వ్యక్తం చేయరు. ఈ రాశివారు చాలా వరకు కూడా తనకు వచ్చేటువంటి కోపాన్ని, బాధని, ప్రేమని అంత త్వరగా బయటకైతే వ్యక్తపరచరు. అలానే ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలనేది ఈ రాశివారికి బాగా తెలుసు. ఇతరులకు ఏవైనా సలహాలు, సూచనలు ఇస్తే అవి పాటించిన వారికి ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు. కాబట్టి ఇతరులు కూడా తమ కష్టసుఖాలు ఈ రాశివారితో చెప్పుకోవడానికైతే ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ సమయంలో డబ్బు విషయంలో ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా నమ్మిన వ్యక్తులు మోసం చేయడం కానీ, ఎవరికైతే మీరు మధ్యవర్తులుగా ఉండి హామీలుగా ఉండి అంటే డబ్బు ఇప్పించి ఉంటారో అటువంటి వాటిలో కూడా మీకు ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అలానే ఈ రాశివారి జీవితంలో కొన్ని మార్పులు కూడా ఉండబోతున్నాయి. ఈ మార్పుల వల్ల మాత్రం చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో అవి మీకు లభించడం వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ విషయంలో తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అంటే గతంలో వచ్చినటువంటి అవకాశాలు వదులుకోవడం కానీ ఇంకా ఏవైనా పొరపాట్లు చేసుంటే వాటిని సమయంలో సరిదిద్దుకునే అవకాశం దక్కుతుందని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ విషయాల్లో ఎవరైనా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అలాంటి ప్రయత్నాలు మాత్రం చక్కగా కలిసి వస్తాయి. అయితే విదేశాల విషయంలో మాత్రం కొంచెం ఆర్థిక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ఈ సందర్భంలో మీకు ఒక మిత్రుడు అలానే మీ యొక్క తోబుట్టువు సహాయం చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో చాలా చురుగ్గానే ఉంటారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు ఎప్పుడూ కూడా తరగతిలో వారే ముందుండాలనే కోరిక అనేది అధికంగా ఉంటుంది. అలానే విద్య పరంగా గురువుల్ని ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. అధిక సమయం గురువులతోని, పెద్దలతోని ఉండి కొత్త కొత్త విషయాలు అలానే అనుభవ జ్ఞానాన్ని పెంచుకోవాలనే కోరిక ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి బాగా కలిసి రాబోతుంది. అలానే మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఖచ్చితంగా వీరిలో కళల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కళల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారు. చిన్ననాటి నుండే ఏదో ఒక ప్రత్యేకమైన కళల్లో అయితే వీరు అభ్యాసన చేస్తారని చెప్పుకోవచ్చు.
అలానే వ్యాపార విషయాల్లో చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అంటే పార్ట్నర్షిప్లకు వెళ్తారు కానీ అవి అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. అంటే ఇతరులతో పార్ట్నర్షిప్లు లేదా ఇతర సంస్థలతో మీరు ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల మీ సంస్థ మరింత ముందుకు వెళ్తుందని, లేకపోతే ఆ వ్యక్తి నుండి వచ్చేటువంటి సహకారం వల్ల మరింత అభివృద్ధి చెందవచ్చు అనుకుంటారు. కానీ అవతలి వారి నుండి మీరు ఏదైతే పడుతున్న ఎఫర్ట్స్ కానీ లేకపోతే ఏదైతే శ్రమ ఉందో అవతలి వారి నుండి అవి రాకపోవడం వల్ల నిరుత్సాహానికి గురవడం, అనవసరంగా వీరితో మనం జత కలిసామా అనుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయాల విషయంలో మాత్రం కొంచెం పక్కవారి సలహాను అయితే వినడం మంచిది. చాలా వరకు కూడా సొంతంగా చేసుకోవడానికే ప్రయత్నించండి. అయితే మీరు తెలిసి తెలియక కూడా ఒక వస్తువును అయితే బయటకి ఇవ్వకండి. ఈ వస్తువును కనుక మీరు బయటకి ఇచ్చినట్లయితే చాలా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అయితే అదేంటో తెలుసుకునే ముందు స్త్రీలు ఈ మాసంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. విలువైన ఆభరణాలు ఎవరికి కూడా ఇవ్వవద్దు. అంటే చాలామంది ఇరుగు పొరుగు వారు ఆభరణాలు ఇస్తూ ఉంటారు. ఈ సమయంలో అలా ఇచ్చేటువంటి ఆభరణాలు మీ చేతికి వచ్చేటప్పటికి అవి పాడైపోవడం కానీ లేకపోతే తిరిగి రాకపోవడం, కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. అలానే కొన్ని విలువైన వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి స్త్రీలు తస్మాత్ జాగ్రత్త. అయితే సుగంధానికి సంబంధించిన వస్తువులు, అంటే సుగంధం అంటే మనం వాడేటువంటి పర్ఫ్యూమ్లు కానీ లేకపోతే సుగంధ భరితమైన కొవ్వొత్తులు, మన వంటింటిలో వాడేటువంటి యాలకులు, లవంగాలు, ఇవన్నీ కూడా సుగంధానికి ప్రతీకగా చెప్పుకుంటాం. చాలామంది ఇతరులకి సెంటు బాటిళ్ళు కానీ లేదా సుగంధం వెదజిల్లేటువంటి కొవ్వొత్తులు, అగరత్తులు, సుగంధ భరితమైన వస్తువులు అయితే బహుమతులుగా ఇస్తూ ఉంటారు. అలా మాత్రం ఈ 4 తేదీల్లో చేయకండి. ఈ విధంగా కనుక మీరు బహుమతులు ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవిని మీరే బయటకు పంపినట్టు అవుతుంది. సుగంధం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిగా చెప్పుకుంటాం. అలానే గంధానికి సంబంధించినటువంటి వస్తువులు, అంటే చాలామంది తీర్థయాత్రలకు, విహారయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ గంధం కనుక ప్రత్యేకమైన లేదా గంధపు సానలు ఇవ్వడం కానీ గంధంతో చేసినటువంటి బొమ్మలు, వస్తువులు ఇటువంటి వాటిని ఇస్తూ ఉంటారు. అలాంటివి ఏవైనా మీరు తెచ్చినా ఈ 3 రోజుల్లో కాకుండా తర్వాత ఇచ్చుకోండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈ 3 రోజుల్లో ఇచ్చినట్లయితే మాత్రం మీ ఇంటి యొక్క ఐశ్వర్యాన్ని మీరే మీ చేతులారా పక్క వారికి అంటే బయట వారికి ఇచ్చేసినట్టు అవుతుంది. కాబట్టి జాగ్రత్త పడితే సరిపోతుంది. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారికి సమయం కలిసి రాబోతుంది. రాజకీయస్తులకు కోరుకున్న విధంగా పదవులు, స్థానాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతారు. అలానే రాజకీయ విషయాల్లో కూడా మార్పు అనేది ఎక్కువగానే కనిపిస్తుంది. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో మాత్రం కొంతమంది వ్యక్తులను నమ్మి డబ్బు విషయంలో మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి డబ్బు విషయంలోని పేరు ప్రఖ్యాతుల విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. అలానే ఈ సమయంలో ఎంతో కాలంగా చేయలేకపోతున్నటువంటి కొన్ని ప్రయాణాలు చేస్తారని చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపార రీత్యా కూడా ప్రయాణాలు కలిసి రాబోతున్నాయి. ఈ రాశివారు కులదైవం లేదా ఇంటి ఎలవేలుపు అమ్మవారు ఉంటారు కదా, వారి దర్శనాన్ని చేసుకోవడం మంచిది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.